ఫ్యాక్ట్ టీవీ ప్రేక్షక దేవుళ్ళకి రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఇటీవల కాలంలో ఈ ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల పాత్ర గురించి, వాటి పొరపాట్ల గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఈ భారతదేశ ఇంత సువిశాల ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలను నిర్వహించటమే ఒక పెద్ద కత్తి మీద సాము. నిజానికి మన ఎన్నికల కమిషన్ వారు నిష్పాక్షికంగా చక్కగా ఎన్నికలు నిర్వహిస్తున్నందుకు వారిని అభినందించి తీరాలి. అయినా ఇంత పెద్ద వ్యవస్థలో కొన్ని చోట్ల ఎక్కడైనా లోపాలు జరిగే అవకాశం ఉంది, జరగదు లేదు అని నేను అంటలేదు. కానీ ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒంగోలు మాజీ శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మాజీ మంత్రి కూడా, వారు కొన్ని అభియోగాలు చేసి ఉన్నారు. ఏంటంటే పోలైన ఓట్లకి, వీవీప్యాట్లో స్కోర్కి, కౌంట్ అయిన ఓట్లకి మ్యాచ్ అవ్వటం లేదు. నాకు ఆ డీటెయిల్స్ రుజువు చేసి తేడా జరగలేదని నిరూపించండి అని వారు ఎలక్షన్ కమిషన్ మీద హైకోర్టులో వెళ్ళటం జరిగింది. హైకోర్టు వారు ఆ విషయంగా బహుశా రేపు అనుకుంటా తీర్పు రావచ్చు. అయితే ఈ వ్యవస్థలో ఓడిపోయిన వ్యక్తి కానివ్వండి, గెలిచిన వ్యక్తి కానివ్వండి, అనుమానం ఉండి అన్యాయం జరిగిందని ఎవరైనా కోర్టుకు వెళ్ళొచ్చు. ఎలక్షన్ కమిషన్ వారు ఆ ఆరోపణల్ని ఖచ్చితంగా సమాధానం ఇచ్చి వారిని సంతృప్తిపరచవలసిన బాధ్యత ఉన్నమాట వాస్తవమే, దాంట్లో సందేహం లేదు. కానీ కొన్ని భారతదేశం పరంగా చూసుకున్నా, రాష్ట్రాల పరంగా చూసుకున్నా కొన్ని చోట్ల మరి ఒక విచిత్రమైన పరిస్థితి కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, గత 2 ఎన్నికల్లోనూ దిగ్విజయ యాత్రతో భారీ మెజార్టీతో పూర్తి చేసిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా కంగు తిన్నది. మెజార్టీ సీట్లు ఐఎన్డీఏఏ కూటమి వారికి వచ్చినాయి. అక్కడ మరి అధికార పార్టీ మోసం చేసినట్ల, ప్రతిపక్షం వారు మోసం చేసినట్ల కేంద్రంలో. అలాగే తమిళనాడు రాష్ట్రానికి వెళదాం. ఐఎన్డీఏఏ కూటమిలో ఉన్న ఒక ప్రముఖ పార్టీ, నిజానికి సెకండ్ బిగ్గెస్ట్, సెకండ్ లార్జెస్ట్ పార్టీ అని చెప్పుకోవచ్చు, డిఎంకే. ఎవరికి ఒక సీట్ కూడా మిగలకుండా మొత్తం తుడిచిపెట్టుకొని లాగేసుకుంది పార్లమెంట్లో. మరి అక్కడ బీజేపీ మోసం చేసినట్ల, బీజేపీ అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు అన్నామలై గారు కూడా ఓడిపోవటం జరిగింది భారీ పోరాటం తర్వాత. మరి అక్కడ అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి, ఎన్డీఏ కూటమి అక్కడ తేడా చేసినట్ల, లేక ప్రతిపక్ష ఐఎన్డీఏఏ కూటమి తేడా చేసినట్ల, ఏం జరిగిందని చెప్పుకోవాలి మనం? ఒక పక్క అంతర్జాతీయ శక్తులు, జార్జ్ సారోసులు మరొకరు భారతదేశం ఇంత పెద్ద ప్రజాస్వామ్యానికి ఇంత సమర్థుడైన నాయకుడు కంటిన్యూస్గా 3వ దఫా గెలవటం జీర్ణించుకోలేక ప్రపంచవ్యాప్తంగా వారు జరిపే కుట్రల్లో భాగంగానే భారతదేశం మీద కూడా కుట్ర చేయటానికి అన్ని అవకాశాలని వారు తీసుకొని రకరకాల కుట్రలు, రైతుల ముసుగులో ఢిల్లీని సంవత్సరాల తరబడి దిగ్బంధనం చేయటం, ప్రభుత్వం పడిందాకా దిగ్బంధనం చేయటం తప్ప మేము చర్చలకు కూడా రాము అనేది ఆ రోజు రైతు నాయకులు అనబడే సోకాల్డ్ సౌరోస్ మనుషుల వాదన, లేక తీవ్రవాదులు, ఖలిస్తాన్ తీవ్రవాదుల వాదన. ఇంతటి బలమైన కుట్రలు, కుతంత్రాలు ఓ పక్క జరుగుతుంటే, ప్రపంచంలో ఎక్కడా లేనంత ప్రజాస్వామ్యం ఇక్కడ పరిడవెళ్ళుతుంటే, చాలా ఎన్నికల కమిషన్ల కన్నా భారత ఎన్నికల కమిషన్ అత్యద్భుతంగా ఒక పక్క పనిచేస్తూ ఉంటే, ఈ ఆరోపణలు, కుట్రలు, కుతంత్రాలు వింటంటే నిజంగా బాధ కలుగుతుంది. పొరపాట్లు జరగలేదని నేను వాదించట్లేదు, పొరపాట్లు జరిగి ఉండొచ్చు. ఎంత పెద్ద సువిశాల వ్యవస్థ, కొన్ని కోట్ల ఓటర్లు, కొన్ని వేల బూతులు, లక్షల బూతుల్లో, కొన్ని కోట్ల ఓటర్స్లో ఎక్కడైనా పొరపాటు జరిగితే జరిగి ఉండొచ్చు.
టెక్నాలజీ ఫెయిల్యూర్ కూడా అయితే అయి ఉండొచ్చు. కానీ జరిగిన ఎన్నికలే తప్పు అనే తీర్మానించేంత తప్పు మాత్రం జరగలేదనేది ప్రత్యక్షంగా నా అభిప్రాయం ప్రకారం అయితే ఖచ్చితంగా మనం ఎప్రిషియేట్ చేయాల్సిన విషయాన్ని పక్కన పెట్టి లేని ఆరోపణలను గుప్పించి చిన్న చిన్న తప్పుల్నే హైలైట్ చేసి ఈ రకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుట్రదారులందరికీ మనమే అమ్యునేషన్ అందించినట్లు అవుతుంది, దేశం మీద కుట్ర చేయటానికి, దేశం మీద దాడి చేయటానికి. కనుక సరే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారి వాదన నేను కాదనట్లేదు. దానికి ఎన్నికల కమిషన్ వారు సమాధానం చెప్పి, వారి ప్రశ్నకి సమాధానం చెప్పి సరిపెట్టవలసిన బాధ్యత వారికి ఉన్నది. డెఫినెట్గా కోర్టు కూడా రేపో మాపో ఆ తీర్పు కానివ్వండి, తీర్పు చెప్తుంది. ఆ వచ్చాక ఎన్నికల కమిషన్ వారి ప్రశ్నకి సమాధానం కూడా వారు చెప్తారు. దాని గురించి ప్రత్యేకించి నేను మాట్లాడలేదు. కానీ ఎక్కడ భారతదేశం లాంటి 145 కోట్ల ప్రజలు ఉన్న దేశం యునైటెడ్గా ఒక సమర్థవంతమైన నాయకత్వంలో ముందుకెళ్తే కేవలం లక్షలు మాత్రమే ఉన్న కొన్ని యూరోపియన్ దేశాలు, జనాభా ఉన్న యూరోపియన్ దేశాలు, చాలా స్వల్ప కోట్లలో కూడా స్వల్ప జనాభా ఉన్న యూరోపియన్ దేశాలు, ఇతర దేశాలు, కొన్ని ఏషియన్ కంట్రీసు, నాకన్నా ఎక్కువ జనాభా కలిగిన దేశంగా ఇండియా ఎప్పుడు మారుతుంది, ఎందుకు మారాలి అనే బాధతో మన పక్కనే ఎప్పుడు పొంచి చూస్తున్న చైనా వారు, వీరందరూ రకరకాల కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉండగా మనం ఇటువంటి చిన్న చిన్న విషయాలను హైలైట్ చేసి ప్రపంచానికి అవసరమైన వార్తలను మనమే వడ్డిస్తే దేశం పరువు పోవటం తప్ప దేశానికి క్షేమం లాభం కలిగే విధానం ఏమైనా ఉన్నదా అనేది నా ప్రశ్న. అయితే ఓడిపోయిన వారు కావచ్చు, గెలిచిన వారు కావచ్చు, ఎవరైనా న్యాయ వ్యవస్థను తలుపు తడితే ఎలక్షన్ కమిషన్ వారికి సమాధానం చెప్పి సంతృప్తి పరచాల్సిన బాధ్యత ఉన్నది, నేను కాదనట్లేదు. కానీ సువిశాల ప్రజాస్వామ్యాన్ని, అత్యుత్తమ ప్రజాస్వామ్య దేశమైన భారతదేశాన్ని, ఆ అత్యుత్తమ విలువల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత భారతీయులందరికీ ఉన్నది. ఈ ఫ్యాక్ట్ టీవీ ద్వారా మీ అందరికీ నా విన్నపం అది.